తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఆర్సీపురం మండలం బలిజపల్లిలో జరిగిన హత్య కేసును తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో సిఐ సురేష్ ఎస్ఐ భక్తవత్సల బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి ముద్దాయిని అరెస్ట్ చేశారు. హత్య కేసుకు సంబంధించిన విషయాలను సిఐ సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. ఒంటరి మహిళ మునీశ్వరి అనేటటువంటి ఆవిడ ఈ నెల జనవరి 11వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె ఒంటరి మహిళ మునీశ్వరి యొక్క కుమారుడు ఇచ్చినటువంటి కుప్పయ్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని మా ఎస్పీ వారు సమీక్షించి, తిరుపతి ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు వారు సమీక్షించి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలని వెలికి తీయాలని మా చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో నేను, అలాగే ఎస్ఐఆర్సీపురం, అలాగే ఇతర ఏఎస్ఐ వారు, హెడ్ కానిస్టేబుల్స్ అందరు సిబ్బందితో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి రికార్డ్స్, ఉన్నటువంటి నేరస్థలంలో ఉన్నటువంటి ఆధారాలు, వీటన్నింటినీ కూడా కూలంకుషంగా పరిశోధించి దాంట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా సాంకేతికంగాను ఇతర ఉన్నటువంటి నేరస్థలంలో లభించినటువంటి ఆధారాల ఆధారంగా ఆ ఒంటరి మహిళను జనవరి 8వ తారీఖు ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళను మన వెదురుకుప్ప మండలము కేవీఎం అగ్రహారంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాపురం ఉన్నటువంటి విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అనే అతను హత్య చేసి ఆ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు చైను, నగదు కొద్ది మొత్తంలో నగదుని తీసుకుని వెళ్ళినట్లు మాకు విచారణలో రూఢి అయింది. అందులో భాగంగా ఆర్సీపురం ఎస్ఐ వారికి రాబడిన సమాచారం మేరకు అతన్ని మన చిట్టత్తూరు కాలేపల్లి జంక్షన్ దగ్గర, మన బాదూరు కాపొక్క ఉన్నటువంటి జంక్షన్ వద్ద నిన్న సాయంత్రము అరెస్ట్ చేయడము, అతన్ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు గత సంవత్సరం జూన్ నెలలో మన వెంకటాపురం దగ్గర ఉన్నటువంటి చెరుకు తోటల పొలాల్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మెడలో కూడా చైను స్నాచింగ్ లాక్కొని వెళ్ళినట్టు అతని విచారణలో ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా సుమారు 24 గ్రాముల బంగారు చైను, బొందు చైను రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సంబంధపడినటువంటి సుమారు 27 గ్రాములు బంగారు ఆభరణాలు, చైను, తాలిబొట్టు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విశ్వనాథ్ అనే అతను వాస్తవంగా ఇతనిది బెంగళూరు. చిన్నతనం నుంచే సుమారు 14-15 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు తిరుమలకు రావడము, అక్కడ ఉంటూ చిన్న పనులు చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ ఇతని మీద తిరుపతి జిల్లాలో సుమారు 4 కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. ఇతను అలవాటు పడినటువంటి పాత నేరస్తుడు. ఇతనికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఇతని విలాసాలకు డబ్బులు అవసరమైనందున ఇతను ఈ ఒంటరి మహిళని అబ్జర్వ్ చేస్తూ ఆమె దగ్గర ఉన్నటువంటి చైన్, బంగారు ఆభరణాలను దోచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పథక ప్రకారము ఈమెని మునేశ్వరిని బలిజపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆమె మీద దాడి చేసి చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె ఇంట్లో ఉంచినటువంటి బంగారు తాలిబొట్టు, బొందు చైను, తాలిబొట్టు, గుండ్లు ఇవన్నీ కూడా, దాంతోపాటు కొద్ది మొత్తంలో నగదు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసుకు సంబంధపడి తను చేసినటువంటి నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఆర్సీపురం ఎస్ఐ భక్తవత్సలం, అలాగే ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖరు, ఇతర మా సిబ్బందిని అందరినీ కూడా, వెంకటేష్, ఇతర సిబ్బందిని అందరినీ కూడా ఎస్పీ వారు, డిఎస్పీ వారు అభినందించడం జరిగింది.